హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి పైకెక్కి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన అయితే ఒక అరటి చెట్టు ఉందండి. అరటి చెట్టుకి ఒక గెల అయితే కాసింది. ఆ గెలను కోయడానికి అయితే మా బావను మా పెదనాన్న ఇంటి పైకి ఎక్కాల్సి వచ్చింది. ఇంటి పైన రేకుల పైన ఎక్కాల్సి వచ్చింది. ఒక్కరైతే కోయలేక ఇద్దరు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు కోయడానికి పైకి ఎక్కితే మా బావమరిదిను మా తమ్ముడేమో కింద చెట్టుని తాడుకట్టి లాగుతున్నారు. చూస్తున్నారు కదా, పైన మా బావను మా పెదనాన్న అయితే ఇంటి పైన ఉన్నారు, రేకుల పైన. ఆ గెల అయితే చాలా బరువు ఉంది. ఒక్కరి వల్ల అయితే కాదని ఇద్దరు ఎక్కారు. వీళ్ళిద్దరేమో చెట్టును లాగి పట్టుకున్నారు ఇంటి మీద పడిపోకుండా. గెలను కోసేసి చెట్టుని అయితే కట్ చేసాము. కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదే గెల. చాలా అంటే చాలా బరువు ఉంది. దించడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూస్తున్నారు కదా ఎంత మెల్లగా దించుతున్నారో. బరువు అయితే చాలా బరువు ఉంది. మొత్తానికి అయితే కిందకి దించారు. పళ్ళు అయితే బాగానే పండాయి. చూస్తున్నారు కదా, మొత్తానికి మా పెదనాన్న అయితే దిగేసాడు. మా బావ మాత్రం దిగడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ దిగడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగానే పడుతున్నాడు. మొత్తానికి అయితే గెలను దించేసాము. ఇదిగోండి, మా పెదనాన్న అయితే గెలను దించిన తర్వాత ఏ పిడక ఆ పిడక వేరు చేస్తున్నాడు. పళ్ళనైతే తీస్తున్నాడు. ఒకటొకటిగా తీసి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక పండుని అయితే ఇచ్చాడు. అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పండుని అయితే తిన్నాము. పండు అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎందుకంటే అది ఏ కెమికల్ వేసి పండించలేదు కదా, చాలా నేచురల్గా పండింది. నేను కూడా ఒక పండు తిన్నాను. చాలా టేస్ట్గా ఉంది, తీయగా ఉంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావాలంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా. మన ఇన్స్టా ఛానల్ని ఫాలో చేయాలి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మర్చిపోకండి. ఉంటా మరి, మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.